సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఆంధ్రప్రదేశ్ వరప్రదాయనిగా చెబుతున్నటువంటి పోలవరం ప్రాజెక్టు పనుల్లో శరవేగం పుంజుకున్నటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 7 నెలల్లో పెద్ద ఎత్తున కేటాయింపులు జరిగాయి, నిధుల కేటాయింపులు జరిగాయి. అదే రీతిలో దానికి సంబంధించి గతంలో జరిగినటువంటి డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ దగ్గర నుంచి ఏ పనులు ఎక్కడ ఆగిపోయినాయో అక్కడి నుంచి మొదలుపెట్టేటువంటి ప్రయత్నాన్ని చకచక ఏపీ సర్కార్ ప్రారంభించింది. జనవరి సంక్రాంతి పండుగ తర్వాత నుంచి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పనులు కూడా ప్రారంభమైంది. దీనికి సంబంధించి విదేశీ నిపుణుల బృందాలు ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణ పనుల్ని స్వయంగా పర్యవేక్షించడానికి పోలవరం ప్రాజెక్టు దగ్గర గత 2 రోజులుగా పర్యటనలు జరుపుతున్నాయి. ఒకసారి పరిశీలిస్తే కనుక అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణానికి సంబంధించి అంటే డయాఫ్రమ్ వాల్కి సంబంధించినటువంటి నిర్మాణం విషయంలో ఎలాంటి కాంక్రీట్ వాడాలి అనే అంశం పైన చర్చ నడిచింది. దానికి ఒక కన్క్లూజన్ వచ్చిన తర్వాత పనులు శరవేగంగా జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నవి స్క్రీన్ పైన తాజా దృశ్యాలు అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పనులు ఏ విధంగా జరుగుతున్నాయో చూపించేటువంటి దృశ్యాలు. అలానే ఈ పనులు జరుగుతున్నటువంటి తీరు R5, R16 రకం కాంక్రీట్ మిక్స్ల విషయంలో వాటర్ బోర్డు డెసిషన్ ప్రకారం కేంద్ర జల సంఘం ఇచ్చినటువంటి నిర్ణయం ప్రకారమే అక్కడ నిర్మాణం జరుగుతుంది. దాంతోపాటు ఈ ప్రాజెక్టు 10 కాలాల పాటు నిలిచి ఉండాలంటే నాణ్యత విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండకూడదనేటువంటి చర్చలు నడుస్తున్నాయి. కాబట్టి నేరుగా విదేశీ నిపుణుల బృందాలు ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతాల్లోనే పర్యటిస్తున్నాయి. సో వీళ్ళు జరిపేటువంటి అధ్యయనం, వీళ్ళు ఇచ్చేటువంటి సర్టిఫికేషన్ తర్వాత మిగతా కార్యక్రమాలు, మిగతా కార్యాచరణ విషయంలో కూడా స్థానిక అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు అలానే కేంద్ర జల సంఘం సమన్వయంతో పనులు ముందుకు తీసుకెళ్తే ఇక బడ్జెట్ విషయంలో పోలవరం ప్రాజెక్టుకి ఎలాంటి డోకా లేకుండా చూసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో కూడా 430 కోట్ల రూపాయలు అదనంగా, అంటే ఆల్రెడీ కేటాయించినటువంటి దానికంటే అదనంగా మొత్తంగా 5,900 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కేటాయింపులు, నిధులకి సంబంధించి జరిగినటువంటి ప్రక్రియను ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. గత 10 ఏళ్లుగా చూస్తే 2014 నుంచి పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఊపందుకున్నటువంటి పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా మనం ఒకసారి పరిస్థితిని పరిశీలించి చూస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణ ప్రక్రియకి సంబంధించి 2014లో కూటమి ప్రభుత్వం అక్కడ ఏర్పడింది. కూటమి ప్రభుత్వం మొదటి విడతగా తెచ్చినటువంటి మొత్తం 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చూస్తే 439 కోట్లు, తర్వాత 2015-16కి సంబంధించి 1,867 కోట్లు, 16-17కి సంబంధించి 1,645 కోట్లు, 2017-18లో అత్యధికంగా 3,669 కోట్ల రూపాయలని కేంద్రం నుంచి తీసుకొచ్చారు. ఇక 2018-19 ప్రభుత్వాలు మారినటువంటి సంవత్సరం, 2018-19 సంవత్సరానికి సంబంధించి చూస్తే కనుక 2,962 కోట్ల రూపాయలని కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణానికి సంబంధించి, ఎందుకంటే జాతీయ ప్రాజెక్టు కాబట్టి దీనికి సంబంధించినటువంటి నిధుల్ని సేకరించినటువంటి పరిస్థితి ఉంది. అలానే కేంద్రం ఇచ్చింది. అలా 2019-20 చూస్తే కనుక ఇక్కడ వరకు మనం ఒక విషయాన్ని గమనించాల్సింది, ఇది తెలుగుదేశం పార్టీ, బీజేపీ 2 పార్టీల కూటమి అప్పుడు 2014-19 మధ్యలో ఉంది. 2019-20 దగ్గర నుంచి ఈక్వేషన్స్ మారినాయి. వైఎస్ఆర్సీపీ హయాం మొదలైంది. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగినటువంటి కేటాయింపులన్నీ కూడా ఈ కేటగిరీలో వస్తాయి. 2019 నుంచి చూస్తే 875 కోట్ల రూపాయలు, 2020-21లో చూస్తే 1,089 కోట్ల రూపాయలు, 2021-22 చూస్తే 2,635 కోట్ల రూపాయలు, అలానే 2022-23 చూస్తే 905 కోట్ల రూపాయలు, 2023-24లో 534 కోట్ల రూపాయలు ఉన్నాయి. మొత్తం కలిపి ఓవరాల్గా పోలవరానికి ఇప్పటివరకు కేటాయించినటువంటి నిధుల మొత్తాన్ని చూస్తే కనుక 16,000 కోట్ల రూపాయలు పైగా, 16,600 కోట్ల రూపాయల వరకు కేంద్రం ఇప్పటివరకు కేటాయింపులు చేసింది. మొత్తం మీద 55,000 కోట్ల రూపాయలు వ్యయం అయ్యేటువంటి ప్రాజెక్టు నిర్వాసిత ప్యాకేజీతో సహా చూస్తే కనుక, కానీ 55,000 కోట్ల రూపాయల ప్యాకేజీకి సంబంధించి కూడా ఒక చిన్న మతలబు ఉంది. ఎందుకంటే గతంలో 2019లో ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఈ ప్రాజెక్టు హైట్ 45 మీటర్లుగా పరిగణిస్తూ దానికి సంబంధించినటువంటి డిపిఆర్ని రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం సబ్మిట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో భాగంగా ప్రాజెక్టుని 2 ప్యాకేజీలుగా విభజించింది. ఒకవేళ అదే డిపిఆర్ని కనుక కేంద్రంతో అప్రూవ్ చేయించుకునేటువంటి ప్రయత్నాలు అప్పుడు చేసి ఉంటే కనుక 55 కోట్ల రూపాయలకి అడ్వాంటేజ్ వచ్చి ఉండేది, కానీ 55,000 కోట్ల రూపాయలకి. కానీ ఆ ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయలేదు. 2 ప్యాకేజీగా విభజించినటువంటి నేపథ్యంలో
ఎత్తు విషయంలో కూడా 41 మీటర్లకు సంబంధించి మాత్రమే అనుమతులు పొందారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 55,000 కోట్ల రూపాయల ప్యాకేజీని ఆమోదింపజేసుకోవడం అంటే ఓరల్గా ఒప్పించారనేటువంటి చర్చ నడుస్తుంది. కానీ అధికారికంగా దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ రావాలి. కానీ కేటాయింపుల విషయంలో చూస్తే మాత్రం 2024-25 బడ్జెట్లోనే పెద్ద ఎత్తున కేటాయింపులు జరిగినాయి. 5,512 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అలానే దానికి సంబంధించి రిలీజ్ అయినటువంటి మొత్తాన్ని అంటే గత ఆర్థిక సంవత్సరం ఇప్పుడు మార్చి నెలతో కంప్లీట్ అయిపోతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చి నెలతో కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి నిధులు విడుదల చేయకపోతే మళ్ళీ అవి క్యారీ ఫార్వర్డ్ అయ్యేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అది కూడా కేంద్రం విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. సో అందుకని ఇప్పటివరకు ఇచ్చిన నిధులు చూస్తే కనుక 2,807 కోట్ల రూపాయలని అడ్వాన్సులతో కలిపి రిలీజ్ చేశారు. ఇప్పుడు 2,700 కోట్ల రూపాయలు మళ్ళీ రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మార్చి లోపు కావాలి. అందుకనే డయాఫ్రమ్ వాల్ పనుల్ని చకచక పూర్తి చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. డయాఫ్రమ్ వాల్ పూర్తి అవడంతో పాటు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రీహాబిలిటీ పునరావాసానికి సంబంధించి కూడా సంక్రాంతి పండగ ముందరే ఆ నిర్వాసిత గ్రామాల ప్రజలందరికీ కూడా ఇవ్వాల్సిన పరిహారం అమౌంట్లని దాదాపు 10 లక్షల రూపాయల వరకు నిర్వాసిత గ్రామాలకు చెందినటువంటి ఒక్కొక్కరి అకౌంట్లో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసింది. ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో 5,936 కోట్ల రూపాయలని రిలీజ్ చేయాలనేటువంటి అంటే ఇది బడ్జెట్లో ఇచ్చినటువంటి కేటాయింపు. తాజాగా పెట్టినటువంటి బడ్జెట్లో ఇచ్చిన కేటాయింపు గత కేటాయింపులతో పోల్చి చూసినప్పుడు దాదాపు 420 కోట్ల రూపాయలు పైగానే అడ్వాంటేజ్ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి వస్తుందని మనం భావించాలి. సో ఈ రెండు అంశాలని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత వేగంగా పనులు పూర్తి, ఎందుకంటే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అనేది జూన్ మాసంలోగా పూర్తి కావాలి. గోదావరి నదికి వరద వచ్చేలోపు ఈ నిర్మాణం పూర్తి కావాలి. కాబట్టి ప్రత్యేకమైనటువంటి రిక్వెస్ట్ల ద్వారా విదేశీ నిపుణుల్ని అక్కడే మకాం వేసి ఉండేలాగా నాణ్యత పరీక్షల విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అలానే గతంలో కూడా చూస్తే ఒకసారి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ దశని మొదటి నుంచి చూస్తే కనుక 2014-2019 ప్రాంతంలో జరిగినటువంటి నిర్మాణ దశ విషయంలో కూడా అప్పటి దృశ్యాలు ఇవన్నీ కూడా అప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రత్యేక జాగ్రత్తల వలన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అది నేషనల్ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని ఈ ప్రాజెక్ట్ని నిర్మించేటువంటి ప్రయత్నం చేయడం, దాదాపు 70% నిర్మాణం ఆ సమయంలోనే పూర్తయినటువంటి దానికి ఈ దృశ్యాలన్నీ కూడా అద్దం పడతాయి. ఎందుకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాలకి అలానే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణలకు సాగునీరుని కూడా క్రమబద్ధీకరించేటువంటి ప్రాజెక్టుగా ఇది నేషనల్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేశారు అప్పట్లో. సో ఈ నేషనల్ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాలు కలిసి రావాలి. అదేవిధంగా వనరులు సమకూర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే మరో 7 లక్షల ఎకరాలు పైగా ఏపీలో సాగులోకి వస్తాయి. ఆల్రెడీ ఆ గోదావరి కృష్ణా బెల్ట్లో ఉన్నటువంటి పొలాలకి స్థిరీకరణ జరుగుతుంది. ఓవరాల్గా ఖరీఫ్ పంటకి రబీ పంట కాకుండా 3 పంటలు వేసేటువంటి అవకాశం ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరిగేటువంటి అవకాశం ఉంటుంది. రాయలసీమకి నీటి స్థిరీకరణ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయడంతో పాటు రాయలసీమకి నీటిని అందించేటువంటి క్రమంలో గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు గురించి కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. సో ఓవరాల్గా ఇది ఒక బృహత్తరమైనటువంటి ప్రాజెక్టు, పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనుకునేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అవసరాలు అటు ఉత్తరాంధ్ర కొన నుంచి ఇటు రాయలసీమ వరకు తాగునీటి అవసరాలు తీర్చగలిగేటువంటి అతిపెద్ద ప్రాజెక్టు. అలానే 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాన్ని కూడా ఇందులో ఏర్పాటు చేస్తున్నారు. ఒక బహుళార్థక సాధక ప్రాజెక్టు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రోజుల్లో బహుళార్థక సాధక ప్రాజెక్టుల నిర్మాణం అనేది చాలా క్లిష్టతరమైనటువంటి అంశంగా ప్రభుత్వాలు భావిస్తున్నాయి. కాబట్టి భారతదేశం కట్టబోయేటువంటి అతిపెద్ద ప్రాజెక్టు, చివరి ప్రాజెక్టు పోలవరమే కావచ్చు అనేటువంటి చర్చలు కూడా గతంలో జరిగాయి. సో ఓవరాల్గా చూసినప్పుడు ఇంతటి బృహత్తరమైనటువంటి ప్రాజెక్టు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రస్తుతం కుదిరినటువంటి సమన్వయం డబుల్ ఇంజిన్ సర్కార్ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే ఆర్థిక సంవత్సరంలో దాదాపు 6,000 కోట్ల రూపాయలు మంజూరైనటువంటి పరిస్థితి ఇది మొదటిసారి. ఎందుకంటే టోటల్గా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేటాయించినటువంటి నిధుల జాబితాను మనం చూస్తే ఈ 10 ఏళ్లలో ఎప్పుడు కూడా 5,000 కోట్లకి దాటినటువంటి మొత్తం మీద చూస్తే 2,600 కోట్లు దాటింది. అంటే 3,600 కోట్లు దాటినటువంటి పరిస్థితిని ఈ 10 ఏళ్లలో మనం చూడలేదు. కానీ మొదటిసారిగా కూటమి ప్రభుత్వం ఈసారి ఏర్పడిన వెంటనే 5,500 కోట్ల రూపాయల వరకు కేటాయింపులు జరిగినాయి. ఇప్పుడు రెండవ బడ్జెట్లో 5,930 కోట్ల రూపాయల వరకు బడ్జెట్లో కేటాయింపులు జరిగినాయి. సో పోలవరం ప్రాజెక్టు శరవేగంగా పరుగులు పెట్టేందుకు సన్నద్ధమైనటువంటి ముఖ్యంగా ద్రవ్యాన్ని అంటే ధనమే అసలైనటువంటి ఇంధనం కాబట్టి నిర్మాణ పనులకు కావాల్సినటువంటి నిధుల్ని
రెడీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉంచుతున్నాయి. ఇక నాణ్యత పర్యవేక్షణ కోసం విదేశీ నిపుణులను ప్రత్యేకంగా అక్కడ మోహరించారు. సో వీలైనంత వేగంగా ఈ పనులు పూర్తి చేయడం ద్వారా 2026 సంవత్సరాంతం నాటికి పోలవరంలో కీలకమైనటువంటి ప్రాజెక్టు నిర్మాణ దశలన్నిటినీ కూడా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఒకవేళ ఈ ప్రాజెక్టు కనుక సాకారం అయితే 2027 నుంచి నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే లక్ష్యంతో రెండు ప్రభుత్వాలు కూడా పనిచేస్తున్నాయని కూటమి నేతలు చెబుతున్నారు. సో నిధుల కేటాయింపులను బట్టి చూస్తే కనుక పోలవరం ప్రాజెక్టు పరుగులు పెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.